హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఉషా టాల్క్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకో వీడియోతో వచ్చాను. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు నేను ప్రోమో గురించి చెప్తున్నాను. ఆ ప్రోమో ఏంటంటే నేను ప్రోమో చూశాను ఇందాకే, సో దాని గురించి ఈరోజు టాపిక్ చేస్తున్నా. అదేంటంటే రీతుకి రాముకి మాస్క్ మ్యాన్కి ఈరోజు గొడవ అయ్యింది. అలాగే ఈరోజు మన రీతు చాలా ఏడ్చింది కూడా. అయ్యో ఎందుకు ఏడ్చిందో, ఎందుకండి రీతుని ఏడిపిస్తారు? అలాగా రీతుని ఏడిపించొద్దు. మన సుమన్ శెట్టి బిగ్ బాస్లో చాలా కామెడీలు చేస్తున్నాడు. బిగ్ బాస్ చివరి వరకు ఉంటే మొత్తం కామెడీ చేస్తాడు అనుకుంటా. బిగ్ బాస్ కూడా కామెడీ అయిపోవచ్చు. అలాగే ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పాలి. అదేంటంటే ఎవరో కాదు, మన గుండంకుల్. గుండంకుల్కి బీపీ వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజులు బిగ్ బాస్లో ఉంటే మెంటల్ హాస్పిటల్లో వేయచ్చు. అలా అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎవ్రీ మండే మనకి వీక్లీ మండే ఎలాగ నామినేషన్ జరుగుతుంది. సో నామినేషన్ జరిగినప్పుడు కూల్గానే ఉండాలి. ఎందుకు ఆయన అంత అలా బీపీ తెచ్చుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. నేనైతే నెక్స్ట్ వీక్ ఆయనే బయటికి వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నాను. చూద్దాం మరి నెక్స్ట్ వీక్ ఎవరు బయటికి వెళ్తారో, ఎవరు ఉంటారో, ఎవరిని ఆడియన్స్ బయటికి పంపిస్తారో బిగ్ బాస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ వీక్ చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండబోతుంది. అండ్ సాటర్డే వస్తే మన నాగ్ సార్ వాళ్ళని తిడతారు చూసారా, భలే థ్రిల్ ఉంటుంది. సాటర్డే అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను సాటర్డే. ఎందుకంటే నాగ్ సార్ ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తుంటే అబ్బాబ్బా, నేను ఎప్పుడు బిగ్ బాస్ చూసినా కూడా సాటర్డే కోసం వెయిట్ చేస్తాను తెలుసా. ఎవరికి ఎలా నాగ్ సార్ వార్నింగ్ ఇస్తారా అని. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీక్ అస్సలు మిస్ అవ్వద్దు సాటర్డే. అండ్ మీతో పాటు నేను కూడా బిగ్ బాస్ చూస్తున్నాను, మీరు కూడా చూడండి. వెళ్తూ నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ షేర్ చేస్తారో లేదో మీ ఇష్టం. అలాగే నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను తప్పు కాకుండా చూసుకుంటాను. Thank you. Bye bye.